నమస్తే అండి. ధీమహి భక్తి ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. హనుమాన్ మాల గురించి, హనుమాన్ విశిష్టత గురించి ఈరోజు మనతో పాటు దక్షిణామూర్తి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. హనుమాన్ మాల గురించి భక్తులకి కొన్ని డౌట్స్ ఉన్నాయండి, అవి క్లియర్ చేస్తారా? తప్పకుండా చేస్తాను. హనుమాన్ మాల ఎవరు వేసుకోవచ్చు, నియమాలు ఏంటి గురువు గారు? హనుమాన్ మాల అనేది మగైనా ఆడైనా ఎవరైనా కూడా వేసుకోవచ్చు. అయితే ఏంటంటే మగవాళ్ళు 11 రోజుల పాటు, 21 రోజుల పాటు, 41 రోజుల పాటు మండల దీక్ష చేయవచ్చు. ఇంకా చేయాలనుకుంటే 108 రోజుల పాటు కూడా ఈ దీక్షను చేయవచ్చు. మహిళలు మాత్రం 11 రోజుల పాటే చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా దీనికి నియమాలు ఏంటి అంటే, అయ్యప్ప మాల లాగానే ప్రతిరోజు ఉదయమే తెల్లవారు ముందే లేచి చన్నీటి స్నానం చేసి స్వామివారి అంటే హనుమాన్ నామస్మరణతోటి రోజంతా గడపడము, తర్వాత ఏకభుక్తం అంటే ఒకే పూట భోజనం చేయడము, రాత్రి అల్పాహారం తీసుకోవడం అనేది దీనికి నియమాలు. తర్వాత తెల్లటి ప్యాంటు కానీ లుంగి కానీ వేసుకొని పైన స్వామివారి అంటే చందనం కలరు షర్టు, చందనం కలరు కండువ వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆహార నియమాలు కూడా చాలా సాత్వికమైనటువంటి మాత్రమే తినాల్సి ఉంటుంది. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ ఇవన్నీ కూడా పనికిరావు. నాన్ వెజ్ అంతకన్నా పనికిరావు. ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఆంజనేయ స్వామికి మనము ఏ రకంగా మొక్కుతామో, మనకు కష్టాలు ఉన్నప్పుడు ఏ రకంగా మొక్కుతామో అంత కఠినమైనటువంటి దీక్ష చేస్తేనే మనకు ఫలితం ఉంటుంది. అయితే ఈ దీక్షా కాలంలో మనము ఎదుటి వారిని చాలా గౌరవంగా చూడాలి. మహిళలని వారు ఎవరైనా సరే చాలా మర్యాదగా అంటే తల్లి భావనతోటి మాతృస్వరూపంగానే చూడాలి. మగవాళ్ళందరినీ కూడా హనుమంత్ స్వరూపంగా చూస్తూ హనుమానే పిలుస్తూ ఉండాలి. ఇది ఖచ్చితంగా ఈ నియమాలను పాటించాలి. తర్వాత పడుకోవడం కూడా కింద పడుకోవాలి. పరుపులలో ఈ సౌఖ్యాలన్నీ వదిలిపెట్టి పరుపులలో కాకుండా కింద పడుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్నానము 2 పూటల తల స్నానం చేయాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మధ్యలో అంటే బాత్రూము అంటే టాయిలెట్ పోతే కాళ్ళు కడుక్కుంటే సరిపోతుంది, కానీ లెట్రిన్ పోతే మాత్రం ఖచ్చితంగా స్నానం చేయాల్సి ఉంటుంది. ఈ నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ 41 రోజుల పాటు దీక్షను చేయాల్సి ఉంటుందమ్మా. ఈ మాల ఎన్ని రోజులు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి గురువుగారు? ఈ మాలని సాధ్యమైనంత వరకు ఆంజనేయ స్వామి జయంతికి ముందు, ఇప్పుడు 41 రోజుల పాటు మనం వేయాలి అనుకుంటే 41 రోజుల ముందు ఈ మాల ధరిస్తారు. అదేవిధంగా 21 రోజుల ముందు, 21 రోజుల మాల కనుక వేయాలనుకుంటే 21 రోజుల ముందు స్వామివారి జయంతికి ముందు వేసుకోవడం జరుగుతుంది. అదే విధంగా 11 రోజుల విషయం కూడా అంతే. జయంతికి ముందు 11 రోజుల పాటు ముందు వేసుకున్న తర్వాత ఆ 11 రోజుల పాటు దీక్ష చేసి అప్పుడు మనము ఇరుముడి కట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇంట్లో కలశం పెట్టుకోవచ్చా గురువుగారు? తప్పకుండా పెట్టుకోవాలంటారా? కలశం అనేది ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో సామూహికంగా కూడా పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎవరిది వాళ్ళు పెట్టుకోవడం అనేది మంచిది. కలశము తప్పకుండా పెట్టుకోవాలి. అయితే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇంట్లో పెట్టుకోవచ్చా అని. ఇంట్లో పెట్టుకోవచ్చు, కానీ మన వ్రత నియమాలకు భంగం కలగకుండా ఉంటే, అంటే ఇంట్లో కనుక మహిళలు కనుక ఉన్నట్లయితే, పెద్ద మహిళలు కనుక ఉన్నట్లయితే పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక, ఆ 5 రోజులు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కనుక సాధ్యమైనంత వరకు గుళ్ళలో సామూహికంగా ఒక రూమ్ తీసుకోవడం కానీ, గుళ్ళలో ఉండడం కానీ జరుగుతుంది. లేదు మనకు అన్ని రకాలుగా సపరేట్గా ఒక రూమ్ ఉంది, పైన రూమ్ ఉంది, లేదా పక్కకు రూమ్ ఉంది, మనకి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మనము ఉండవచ్చు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంట్లో సన్నిధానం ఏర్పాటు చేసుకోవచ్చు, కలశం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ మహిళలకు కనుక ఆ ఇబ్బంది ఏర్పడినప్పుడు ఆ 5 రోజుల పాటు ఈ స్వామివారు వేరే దగ్గర ఉండి ఆ 5 రోజుల తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చి యథావిధిగా మనము చేయవచ్చు. కనుక ఇంట్లో పెట్టొద్దు అన్నటువంటి ఎట్లాంటి నియమం లేదు. అది మన కంఫర్ట్. ఆ పరిస్థితులను బట్టి పెట్టుకోవచ్చు, లేదా గుళ్ళో పెట్టుకోవడం ఇక ఎవరికి ఇబ్బంది కలిగించేది. ఎందుకంటే అంటుముట్టు అనేది
అట్లాంటి వాళ్ళు గుడికి రారు కనుక ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ప్రతిరోజు గుడి అయితే ప్రతిరోజు శుభ్రం చేస్తారు. ఇల్లు అయితే ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు ఇబ్బంది కలుగుతుంది. ప్రతిసారి కూడా ఈ ప్రతిరోజు మనం ఇల్లు కట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కనుక ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గుళ్ళో పెట్టుకుంటే మంచిది. ఇంట్లో పెట్టుకోవద్దన్న నియమం మాత్రం లేదు, పెట్టుకోవచ్చు. గత ఏడాది వాడిన మాల మళ్ళీ వాడొచ్చా గురుగారు? తప్పకుండా వాడొచ్చమ్మా. ప్రతిసారి కూడా చాలామంది ఏం చేస్తున్నారు అంటే మాల వేసుకున్న తర్వాత వాళ్ళ మాల విరమణ తర్వాత మాల తీసేసి ఎక్కడో ఒక దగ్గర విసిరేయడము, చెట్ల మీద వేయడం అట్లా చేస్తున్నాం. కానీ చాలా తప్పది. ఎందుకంటే 41 రోజుల పాటు మనమే పూజలు చేసినటువంటి ఆ మాలని తీసి ఎక్కడో పడేయడం కన్నా మాల విరమణ తర్వాత ఆ మాలని లాకెట్ని పాలతో కడిగి మనము జాగ్రత్తగా పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వాడుకోవచ్చు. అయితే చాలామంది అదే మాలని వెండితో అల్లించుకుంటారు, బంగారంతో కూడా ఉన్నవాళ్ళు అల్లించుకుంటారు. మరి వాటిని పడేయరు కదా. కానీ మామూలుగా మనం 50 రూపాయలు 100 రూపాయలు పెట్టిన మాలను మాత్రం పడేస్తుంటాం. కానీ నియమాలు అనేటువంటిది సమానమే. మనము పడేద్దాము అనుకున్న ఉద్దేశంతో ముందే చీప్ క్వాలిటీ కొనుక్కోవడం కన్నా మంచి క్వాలిటీ కొనుక్కొని దాన్ని శ్రద్ధగా తీసి పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ వాడుకోవచ్చు. ఎట్లాంటి దోషం లేదు, వాడుకోవచ్చు. గతేడాది వాడిన బట్టలు కూడా వాడవచ్చా? ఖచ్చితంగా వాడుకోవచ్చమ్మా. అయితే జనరల్గా ఏ బట్టలైనా కూడా కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు మన్నికతోటే ఉంటాయి. 41 రోజుల పాటే మనం వాడదాం. ఎంత లేదన్నా ఎంత లేని వాళ్ళైనా కూడా కనీసం 2-3 డ్రెస్సులైనా తీసుకుంటారు. 41 రోజుల పాటు వాడితే అవేం పాడుగావు కనుక మళ్ళీ అదే పద్ధతి పాటిస్తూ మన మాల విరమణ కాగానే శుభ్రంగా బట్టలు పిండుకొని ఒక పక్కన ఎక్కడ అంటుముట్టు తగలని ఒక పక్కన పెట్టుకుంటే మళ్ళీ తీసుకొని మళ్ళీ ఈ మాలకు వేసుకునే కన్నా ముందే శుభ్రంగా వాటిని పిండుకొని మళ్ళీ వాడుకోవచ్చు. తప్పకుండా వాడుకోవచ్చు. ఇట్లాంటి అభ్యంతరం లేదు, ఇట్లాంటి దోషం లేదు. భార్య గర్భిణి అయితే మాల వేసుకోవచ్చా గురుగారు? భార్య గర్భిణి అయితే మాల వేసుకోవచ్చా అన్నటువంటి చాలా చక్కటి ప్రశ్న. అయితే 5 నెలల వరకు గర్భిణి 5 నెలల గర్భిణి వరకు వేసుకోవచ్చు. తర్వాత వేసుకోవడానికి పనికిరాదు. ఎందుకు అంటే 5 నెలల తర్వాత పిండం అనేటువంటి దానికి ప్రాణం పోసుకుంటుంటుంది కనుక 5 నెలల తర్వాత ఎప్పుడైనా కూడా డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఆ సమస్య ఏర్పడొద్దు అన్న ఉద్దేశంతో మాత్రమే మాలను వద్దను అంటారు. అంతేగాని ఇంకొకటి ఏంటంటే 5 నెలల వరకు ఎట్లాంటి దోషం లేదు, వేసుకోవచ్చు. ఎట్లాంటి ప్రమాణం లేదు, వేసుకోవద్దు అన్నటువంటి ప్రమాణం లేదు. ఖచ్చితంగా వేసుకోవచ్చు. 41 రోజుల పాటే కనుక అదేమీ పెద్ద విషయం ఏం కాదు, వేసుకోవచ్చు. తప్పకుండా వేసుకోవచ్చు. భార్యకు పీరియడ్స్ వచ్చినప్పుడు మాల వేసుకోవచ్చు అంటారా? భార్యకు పీరియడ్స్ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా మాల వేసినప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా హాజరవుతారు. 41 రోజుల పాటు ఇంట్లో కాకుండా బయట కనుక వేస్తే దాదాపు 41 రోజుల పాటు వారి దగ్గరికి మనం పోయి మాట్లాడే పరిస్థితి పెద్దగా ఉండదు కనుక ఖచ్చితంగా వారు పీరియడ్స్ అయిపోయిన తర్వాతనే వేసుకోవడం ఉత్తమం. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే వీరి బట్టలు వేరే పిండుకొని పక్కకు ఉంచుకొని ఆమెను తగలకుండా లేదా ఆమె ఉన్నటువంటి ప్రదేశాన్ని తగలకుండా గుడికి వెళ్ళి మాలను ధరించవచ్చు. ఎట్లాంటి తప్పులేదు. కాకపోతే ఏంటంటే భార్య అన్నప్పుడు మనలో సగభాగం కనుక అన్ని రకాలుగా మనకు సహకరించాల్సిన అవసరం ఉంటుంది కనుక ఖచ్చితంగా ఆమె ఉంటేనే మంచిది. ఇంకా ఇంట్లో కనుక మనం సన్నిధానం పెడతామనుకున్నాము, కలశం పెడదాం అనుకున్నాం అన్నట్టే ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా ఆమె పీరియడ్స్ అయిపోయిన తర్వాతనే 5 రోజుల తర్వాతనే 6వ రోజు నుండి ఎప్పుడైనా కూడా వేసుకోవచ్చు. స్వాములకు వంట చేయాలంటే 2 పూటల తలస్నానం చేయాలా గురుగారు? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకనంటే చాలామంది స్వాములు ఈ భోజనాల విషయంలో చాలా కన్ఫ్యూజన్ అవుతున్నారు. టిఫిన్ల విషయంలో అయితే నియమాలన్నీ తెలుసుకొని పాటిస్తున్నామని చెప్పినా కూడా ఆకలి అవుతుంటే ఎక్కడ పడితే అక్కడ పోయి కొంతమంది స్వాములు, అందరినీ మనం అనడం లేదు కానీ కొంతమంది స్వాములు హోటళ్ళలో తినడము, వారు ఎవరి హోటల్లో అయినా కూడా శుభ్రత స్నానాలు చేసి వండారా లేదన్నది కూడా చూసుకోవడం లేదు. అయితే ఎవరిది వాళ్ళు వండుకున్నప్పుడు, స్వాములు వండుకున్నప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు ఉత్పన్నం కావు. కానీ తల్లో కూతురో లేదా అక్కో చెల్లో ఎవరైనా కనుక వండినప్పుడు మరి 2 పూటలు స్నానం చేసే వండాలా అంటే ఖచ్చితంగా 2 పూటలు స్నానం చేసే వండాలి. కాకపోతే తల స్నానం అవసరం లేదు. మహిళలు 1 పూట తల స్నానం చేస్తే
సరిపోతుంది. రెండో పూట తల స్నానం అవసరం లేదు, కంఠ స్నానం మామూలు స్నానం చేసేసి వంట చేయవచ్చు. అంతే తప్ప ఇంకొకటి కాదు. అయితే ఆ మహిళలు ఉదయము స్నానము సాయంత్రం స్నానం చేయడం బాగానే ఉంది, కానీ మధ్యలో పడుకున్నప్పుడు అంటే భోజనం చేసిన తర్వాత వాళ్ళు కూడా ఒక అర్ధగంట గంట పడుకుంటారు కదా, పక్క బట్టలలో పడుకోవద్దు. రెగ్యులర్గా యూజ్ చేసినటువంటి పక్క బట్టలలో కాకుండా సపరేట్గా ఒక చాప పెట్టుకొని ఆ చాపలో పడుకుంటే మళ్ళీ ఎట్లాంటి ప్రాబ్లం లేదు. మామూలు కంఠ స్నానం చేసి చేయాలి. లేదా మనం కనుక పక్క బట్టలు కనుక ముట్టుకున్నాం అనుకోండి, ఆ మహిళలు ఖచ్చితంగా మళ్ళీ తల స్నానం చేయాల్సిందే. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. దగ్గర వారు ఎవరైనా చనిపోతే కుటుంబ సభ్యులు చావుకు వెళ్ళవచ్చా గురుగారు? దగ్గర వారు అంటే చాలా వరకు పాలివాళ్ళు కనుకైతే ఈ స్వామి కూడా మాల పనికిరాదు, అప్పుడు మాల తీసేసే వెళ్ళాల్సి ఉంటుంది. చాలా దూరం వాళ్ళు కనుకైతే వారు పోవడానికి పనికిరాదు, వారి కుటుంబ సభ్యులు పోవడానికి పనికిరాదు. మరీ దగ్గర వారు అయినప్పుడు ఖచ్చితంగా వీరు మాల వేసుకోవడానికి కూడా పనికిరాదు, కంటిన్యూ చేయడానికి కూడా పనికిరాదు. కనుక మాల తీసి ఫస్ట్ గురుస్వామికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ గురుస్వామి చెప్పినట్టుగా నడుచుకోవాలి. వెంటనే ఆ మాలను తీసి ఒక జాగ్రత్తగా ఒక దగ్గర చెట్ల మీద ఎక్కడన్నా ఒక దగ్గర మనుషులు తొక్కని ప్లేస్లో పెట్టి స్నానం చేసి అక్కడికి వెళ్ళిపోవాలి. తెలిసిన తర్వాత తెలియకుండా మనము అంటే మనకు ఇన్ఫర్మేషన్ లేదు, అయ్యో తీయలేదు కదా అన్నది కాదు. మనకు తెలిస్తేనే ఈ సమస్య తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మన దగ్గర వాళ్ళు చనిపోయినప్పుడు తీయాల్సిందే. అప్పుడు కుటుంబ సభ్యులు కూడా వెళ్ళడానికి ఎట్లాంటి అభ్యంతరం లేదు. కుటుంబ సభ్యులు మద్యము నాన్ వెజ్ ఇవి సేవించవచ్చా? సేవించకపోవడమే మంచిది. ఎందుకనంటే మన కుటుంబంలో ఒకరు హనుమాన్ మాల వేసుకున్నారు అంటే ఆ స్వామి ఒంటి మీదకి హనుమంతుడు వచ్చినట్టే, హనుమంతుడు మనలో తిరుగుతున్నట్టే, మన దగ్గర తిరుగుతున్నట్టే. అట్లాంటిది ఎంత పవిత్రంగా చూసుకోవాల్సి ఉంటుంది. కనుక సాధ్యమైనంత మేరకు మద్యం కానీ నాన్ వెజ్ కానీ తినకుండా ఉండడం, అల్లం వెల్లుల్లి, ఇప్పుడు ఆ స్వామి ఏ విధంగా నియమాలు చేస్తున్నాడో దాదాపుగా అట్లా నియమాలు కనుక దాదాపుగా పాటించినట్లయితే మనకు వీలైనంత మేరకు కనుక పాటించినట్లయితే కుటుంబంతో సహా అందరికీ కూడా ఆ పుణ్యఫలం దక్కుతుంది. చాలా మంచిది. 41 రోజుల పాటే కనుక కొంపలు ఉనిపోయేది ఏం లేదు. ఖచ్చితంగా పాటించవచ్చు. ఊర్లో ఎవరైనా చనిపోతే ఊరు వదిలి వెళ్ళిపోవాలంటారా? చాలా మందికి ఇదొకటి. ఊర్లలో ఎవరైనా చనిపోతే శవాన్ని దర్శనం చేయొద్దు కనుక ఆ ఊరే వెళ్ళి మొత్తం వదిలిపెట్టి వేరే దగ్గరికి పోవడం జరుగుతుంది. ఈ స్వామి మాలలు వేసుకున్నటువంటి అయ్యప్ప స్వాములు కానీ, ఆంజనేయ స్వాములు కానీ, శివస్వాములు కానీ, భవానీ స్వాములు కానీ వెళ్ళిపోతున్నారు. కానీ అదంత అవసరం లేదండి. చాలా పెద్ద ఊరు కనుక అయితే ఏ వాడలో కనుక శివం ఉంటుందో ఆ వాడలో ఉండొద్దు. అంతే తప్ప అసలు ఊర్లో వదిలిపెట్టుకొని పోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరంలో ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు చనిపోతుంటారు. హైదరాబాద్ను వదిలిపెట్టిపోతామా? పోం కదా. సో అక్కడ మనం తీసుకున్నటువంటి విషయం ఏంటంటే చాలా చిన్న ఊరు కనుక అయితే మన పక్కనే మన దగ్గరనే చుట్టుపక్కల కనుక చనిపోతే అప్పుడు మనం అక్కడ శవం దగ్గర చుట్టుపక్కల ఉండకూడదు. అంతే తప్ప ఎక్కడనో ఏదో మూలకు చనిపోతే ఇక్కడ నుండి ఊరు వదిలిపెట్టిపోవాలన్న విషయం అయితే లేదు. మీరు గుళ్ళో నుండి బయటికి వెళ్ళకుండా ఆ గుళ్ళోనే మీరు ఎక్కడైతే ఉంటున్నారో సన్నిధానం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండొచ్చు. ప్రతిసారి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. ఆ అపోహ వదిలిపెట్టండి దయచేసి. భిక్ష నూతన గృహంలో పెట్టవచ్చా గురువుగారు? చాలా చక్కగా పెట్టొచ్చండి. చాలామందికి హనుమాన్ మాల వేసుకుందామన్న ఆలోచన ఉంటుంది, కానీ పరిస్థితులు అనుకూలించవు. అట్లాంటి వాళ్ళకి తర్వాత నూతనంగా గృహం అంటే ఇల్లు కట్టుకున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. ఇంట్లో భిక్ష పెట్టడం అనేది, స్వామి మాలలు వేసుకున్నటువంటి వారికి భిక్ష పెట్టడం అనేటువంటిది చాలా మంచిది. ఆ ఇంటికి కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంతమందిని పిలిస్తే అంతమంది వస్తారు. 20-30 మంది హనుమాన్ రూపంలో ఉన్నటువంటి స్వాములు మన ఇంట్లోకి వచ్చి భోజనం కనుక చేసినట్లయితే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ స్వాములు మనల్ని ఆశీర్వదించి కనుక పోతే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. చాలా అద్భుతంగా అన్ని రకాలుగా పరిపుష్టిగా ఉంటుంది. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఆ ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి జరుగుతుంది. కనుక భిక్ష పెట్టడం అనేటువంటిది చాలా మంచిది. సాధ్యమైనంత వరకు ప్రతి సంవత్సరం ఒక్కసారైనా కూడా పెట్టడానికి ప్రయత్నం చేయండి. మాలధారణ ఒక్కసారి వేసుకుంటే ప్రతిసారి వేసుకోవాలా గురుగారు? లేదండి, అట్లాంటిది ఏం లేదు. చాలాసార్లు చాలామంది వాళ్ళ పిల్లలకు ఆరోగ్యం బాగాలేకపోతానో ఏదో ఉద్యోగం కోసమో దేనికోసమో కొంతమంది మొక్కుతారు, ఈసారి నేను మాల వేసుకుంటాను నాకు గనుక ఇదైతే అని చెప్పేసి అనుకుంటారు. అట్లాంటప్పుడు అప్పుడు వాళ్ళ కోరిక తీరికినప్పుడు
మనం 11 రోజులు వేసుకుంటామా, 21 రోజులు వేసుకుంటామా, 41 రోజులు వేసుకుంటామా అన్న విషయం ముందుగానే అనుకుని మొక్కుకోవడం జరుగుతుంది. సో దాని ప్రకారము మాల వేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ వేసుకోవాలా, వేసుకోకపోతే హనుమంతుడు ఏమన్నా అంటాడంటే అట్లే హనుమంతుడు దేవుడు షాడిస్ట్ కాదు, అవసరం లేదు. మీరు మళ్ళీ వీలైతే వేసుకోవద్దని కాదు, వేసుకోవచ్చు, కానీ కంపల్సరీ వేసుకోవాలనేది మాత్రం కాదు. ఎట్టి పరిస్థితుల్లో మనకు మన వీలైన బట్టి వేసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కంపల్సరీ కాదు. ఇరుముడి కింద పడితే దోషమా గురువుగారు? ఇరుముడి విషయంలో చాలామంది ఇరుముడి దీక్ష చేసినంతసేపు చాలా అద్భుతంగా చేస్తున్న వారు ఉన్నారు. దీక్ష దగ్గరకు వచ్చి మన విరమణ దగ్గరకు వస్తున్న కొద్దీ, ఇరుముడి దగ్గరకు వస్తున్న కొద్దీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇరుముడి అనేటువంటిది చాలా పవిత్రంగా చూడాలి. ఆ ఇరుముడిని కింద పడకుండానే చూడాలి. ఒకవేళ కనుక అనుకోకుండా పొరపాటున కింద పడితే ఎట్లాంటి దోషం లేదు, కానీ పడకుండా చూసుకోవాలి. మళ్ళీ గురుస్వామిని సంప్రదించి మళ్ళీ ఆ ఇరుముడిని మళ్ళీ కట్టించుకొని పైన పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇరుముడి ఎక్కడ కట్టుకోవాలి గురువుగారు? ఇది కంపల్సరీ అంటారా? ఇరుముడి ఖచ్చితంగా కట్టుకోవాల్సి ఉంటుంది. ఒక దీక్ష చేసినప్పుడు ఇరుముడి ద్వారా ఆ స్వామికి మనము ఆ మొక్కును అప్పచెప్తున్నాము. అయితే మనం కలశం ఎక్కడైతే పెట్టుకుంటామో, ఏ స్వామి దగ్గర అంటే ఏ అయ్యగారి దగ్గర లేదా ఏ గుళ్ళో మనం అయితే ఏ గురువు గారి దగ్గర ఏ గురుస్వామి దగ్గర మాల వేసుకుంటామో అక్కడే మనము ఈ ఇరుముడి కట్టుకోవడం అనేటువంటిది ఉత్తమం. లేదా కలశం అయితే ఎక్కడైతే పెట్టుకుంటున్నామో అక్కడికే గురుస్వామిని పిలిచి చేసుకోవడం అనేటువంటిది కూడా మంచి పద్ధతి. విరమణ తర్వాత నియమాలు ఏంటి గురువు గారు? విరమణ తర్వాత నియమాలు, ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి. చాలామంది స్వాములు, అది అయ్యప్ప స్వాములే కానీ ఇంకా ఏ స్వాములైనా కానీ, హనుమాన్ స్వాములే కానీ ఎవరైనా కూడా 41 రోజుల పాటు అద్భుతమైనటువంటి దీక్షతో అద్భుతంగా వారు నియమాలు పాటిస్తున్నారు. ఒకసారి ఆ దీక్ష విరమణ తర్వాత సంవత్సరానికి ఒక్కసారి కూడా గుడికి పోవడానికి వారు ఇష్టం చూపించడం లేదు. అంటే వాళ్ళకి వీలు కావట్లేదు. ఎందుకు వీలు కావట్లేదు వాళ్ళకి తెలియాలి. ఎందుకు అని అంటే మాల వేసుకున్నప్పుడు మాత్రం ప్రతిరోజు దేవదర్శనం చేసుకుంటారు, రోజంతా దైవనామస్మరణ చేసుకుంటారు, బాగానే ఉంది. కానీ ఒకసారి మాల తీసుకున్న తర్వాత మళ్ళీ అంతకుముందు మనము మాల వేసుకోకముందు ఏ విధంగా ఉన్నారో ఆ యథావిధికి ఆ యావరేజ్ని కూడా కలుపుకుంటూ మద్యం ఇవన్నీ కూడా సేవించడం అనేది జరుగుతుంది. దయచేసి ఈ దీక్షా కాలంలో ప్రతిరోజు 11 సార్లునైనా కూడా హనుమాన్ చాలీసా కానీ, తర్వాత హనుమాన్ దండకం కానీ, సుందరాకాండ కానీ మీరు పారాయణం కనుక చేసినట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. హనుమాన్ చాలీసా అనేటువంటిది ఈ 41 రోజుల పాటు కనుక ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు నోటికి వస్తుంది. ఈ విరమణ తర్వాత కూడా స్నానం చేయగానే హనుమాన్ చాలీసా 11 సార్లు చదువుకోవడం ఉత్తమం. కనీసం ఒక్కసారైనా కూడా హనుమాన్ చాలీసా చదువుకొని మీకు వీలైతే మంగళవారం శనివారం, లేదు కనీసం మంగళవారమో శనివారమో ఏదో ఒక్కరోజైనా దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోండి. తర్వాత ప్రతిసారి ఏదో ఒక చెడు గుణాన్ని వదిలేయండి. మీకు ఒక సిగరెట్ అలవాటు ఉంది, ఒకసారికి సిగరెట్ అలవాటు వదిలిపెట్టండి, ఇంకొకసారికి మద్యం అలవాటు, అట్లా ఒక్కొక్క అలవాటును వదిలిపెడితేనే మనది మనము ప్రక్షాళన చేసుకున్నట్టు. మాల అని అంటే మనది మనము అంతర్ముఖంగా దానికి ఉన్నటువంటి చెడు గుణాలను వదిలిపెట్టి ప్రక్షాళన చేసుకోవడమే మాల యొక్క అసలు ప్రధాన ఉద్దేశం. కనుక మనం 41 రోజుల పాటు చేసుకుంటున్నామా, 108 రోజులు పాటు చేసుకుంటున్నామా, లేదా సంవత్సరం మొత్తం చేసుకుంటున్నాం అనేది కాదు ముఖ్యం. దాంట్లో మనమెంత నీతిగా దాని నీతిని తీసుకుంటున్నాం, దానివల్ల మనం ఎంత ప్రభావితం అవుతున్నాం, మన జీవన విధానంలో ఎంత మార్పు వస్తుందన్నదే ప్రధానమైనది. కనుక విరమణ తర్వాత కూడా సాధ్యమైనంత మేరకు మీరు ఆ దీక్షలో ఉన్నప్పుడు చేసినట్టుగానే చేయగలిగితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. నైవేద్యాలు ఏమేమి పెట్టాలి గురువు గారు? నైవేద్యాలు ముఖ్యంగా ఆంజనేయ స్వామికి అరటిపండు ఇష్టం. మనకి ఏది దొరకలేదు, అరటిపండు పెట్టినా కూడా చాలా సంతోషపడతాడు. అయితే వడమాల ఆయనకు చాలా ఇష్టము, పులిహోర వడమాల చాలా ఇష్టం కనుక వాటిని కూడా నైవేద్యం పెట్టవచ్చు. అయితే ఎప్పుడు కానీ ఏ దేవునికైనా కూడా మనకు ఎంత చాతనైతుందో, మనకున్నటువంటి వనరులలో మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల మేరకు నైవేద్యం పెట్టాలి. అంటే మనం ఏం తినగలుగుతున్నామో, మనం ఏం తింటున్నామో అదే నైవేద్యం పెట్టాలి. అంతేగాని ఏ దేవుడు కూడా స్పెసిఫిక్గా నాకు ఇది కావాలని కోరడు. మనం ఏం తింటున్నామో అదే నైవేద్యం పెట్టాలి. ఇందులో
ఎట్లాంటి అనుమానాలు వద్దు. మనం ఏం తింటున్నామో అవే స్వామికి ముందుగా నైవేద్యం పెట్టిన తర్వాత మనం తినాల్సి ఉంటుంది. మాలధారణ వేస్తే ఖచ్చితంగా భిక్ష పెట్టాలంటారా? సాధ్యమైనంత వరకు స్వామికి 5 అనేటువంటి సంఖ్య ఇష్టం కనుక కనీసం 5గురికి భిక్ష పెట్టినటువంటి ఉత్తమం. ఎందుకంటే అయ్యప్ప మాల అనేది కనుక వేసుకున్నట్లయితే మనకు స్వామి యొక్క పడి పూజ చేసి భక్తులకు అంటే అయ్యప్ప మాల ధారులకి భోజనాలు పెట్టడం జరుగుతుంది. అదే హనుమాన్ మాల కనుక వేసుకున్నట్లయితే కనీసం 5గురు హనుమాన్ స్వాములకు, హనుమాన్ మాలధారణ చేసుకున్నటువంటి స్వాములకు మనం భిక్ష కనుక పెట్టినట్లయితే చాలా మంచిది. వీలుగా అన్నప్పుడు ఓకే, కంపల్సరీ అనేది ఏదీ లేదు, కానీ కనీసం 5గురికైనా మనం భిక్ష పెట్టగలిగితే చాలా మంచిది. కలశం నియమాలు తెలియజేస్తారా గురువుగారు? కలశము ముఖ్యంగా రాగిది కానీ ఇత్తడిది కానీ అయి ఉండాలి. కలశము మనం మాల వేసుకున్న రోజే కలశం పెట్టుకోవడం జరుగుతుంది. కలశం ఇంట్లో పెట్టుకున్న తర్వాతనే మాల వేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మాల విరమణ రోజున ఆ కలశాన్ని గుళ్ళో కనుక ఉన్నట్లయితే ఆ కలశాన్ని కదిలించి ఇంట్లో తీసుకొచ్చి పెట్టి, తెలంగాణలో అయితే కొండగట్టుకు వెళ్తారు, లేదా కొండగట్టుకు వీలు కాని వారు దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుని గుడి దగ్గరికి వెళ్ళి ఈ ఇరుముడి అక్కడ స్వామివారికి సమర్పించి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి గురువు గారితో మాల తీసుకొని ఈ కలశంలో ఉన్నటువంటి బియ్యంతో పాయసం చేసుకొని తిని స్వామివారికి నైవేద్యం పెట్టి తిని ఈ విధంగా ఆ కలశాన్ని కదిలించడం జరుగుతుంది. పూజ అయిపోయిన తర్వాత కలశం కొబ్బరికాయ ఏం చేయాలి గురువు గారు? కలశం కొబ్బరికాయ గురించి కూడా చాలా మందికి అనుమానాలని. కలశం కొబ్బరికాయ కనుక మంచిగా ఉన్నట్లయితే కొట్టి దాన్ని తినవచ్చు, దానికి ఏం సమస్య లేదు. కానీ అది మళ్ళీ ఆహార పదార్థాలు అంటే వంటల్లో వాడడం పనికిరాదు. అయితే కలశం కొబ్బరికాయను కలశం మీద కొబ్బరికాయ మీద ఎర్రటి బ్లౌజ్ పీస్ను మడత పెట్టి పెట్టడం మంచిది. ఎప్పుడైనా కూడా ఆ ఎర్రటి బ్లౌజ్ పీస్లో, దాని మీద పెట్టినటువంటి బ్లౌజ్ పీస్లో ఈ కొబ్బరికాయను పెట్టి ఇంటికి ఎదురుగా అంటే ఇంటి బయట మనము బూడిద గుమ్మడికాయ కట్టుకుంటాం, ఇంటి బయట గుమ్మ ముందర. అదే ఇంట్లోకి రాగానే ఈ ఎర్రటి రేఖబట్టలో ఈ కొబ్బరికాయ కలశం మీద పెట్టినటువంటి కొబ్బరికాయ కట్టి మనకు ఒక మూలగానే ఏదైనా కొట్టి ఎదురుగా మనిషి రాగానే అది కనబడేటట్టు కనుక పెట్టినట్లయితే నరదృష్టి తగలకుండా ఉంటుంది. దానికి ఉపయోగించవచ్చు. అది ప్రతి సంవత్సరం కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా దేవాలయాల దర్శనం చేసుకోవాలా? ఇది కూడా అండి, ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది దీక్ష తీసుకుంటే మనం మామూలుగా అంతకుముందు ఎలా ఉన్నామో అలాగే ఉండాలి. ఇక్కడ స్టంట్లు అవసరం లేదు, దేవునికి స్టంట్లు అవసరం లేదు. భక్తి ముఖ్యం, శ్రద్ధ ముఖ్యం. ఎందుకు అనంటే మనం వేలకు వేలు ఖర్చులు పెట్టి ఎక్కడికిక్కడికో పోయి ఈ 41 రోజుల పాటు అక్కడికి వెళ్ళాలి, దీక్ష ఖచ్చితంగా మనం తీర్థయాత్రలు చేయాలని చెప్పేసి ఎక్కడికిక్కడికో పెట్టి మనకు డబ్బులు లేకుండా అప్పులు చేసి ఖర్చు పెట్టి పోవాల్సిన అవసరం లేదు. ఏ స్వామి, ఏ దేవుడు కూడా అట్లా కోరుకోడు, మిమ్మల్ని అప్పులు పాలు చేయాలని కోరుకోడు. కనుక మీకు సాధ్యమైతే మీ ఆర్థిక వనరులు కనుక అనుకూలిస్తే వెళ్ళొచ్చు. కంపల్సరీ వెళ్ళాలన్న రూల్ మాత్రం లేదు. మీ చుట్టుపక్కల చాలా ఆలయాలు ఉంటే ఆ ఆలయానికి వెళ్ళండి, సరిపోతుంది, కంపల్సరీ కాదు. అయితే మీ ఆర్థిక పరిస్థితులు కనుక అనుకూలించినట్లయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. పుణ్యక్షేత్రాలు వెళ్ళొద్దని అయితే లేదు, వెళ్ళొచ్చు, కానీ అప్పులు చేసి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. చూశారు కదా, హనుమాన్ మాలధారణ గురించి నియమాలు, పాటించవలసిన నియమాలు, అలాగే విశిష్టతలు. మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేశారని అనుకుంటున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సెలవు.